తగినంత ఉప్పు, 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇలా మన చేప ముక్కల్ని ఉప్పు కారం వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం చేపల ముక్కలు ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్నాయి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారుగా చేపలు అయితే మగ్గుతున్నాయి. ఇప్పుడు మనం సిద్ధం చేసుకుని మసాలా యాడ్ చేసుకోవాలి. ఇందులో మసాలా యాడ్ చేసుకుంటున్నాం. మసాలా అయితే వేసేసుకున్నాం. ఇప్పుడైతే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నాకు మ్యాగ్నేట్ చేసుకున్న కారం నీళ్ళలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో వేసుకున్నాం. ఇదైతే ఇలా మనం ఆ మసాలా ముక్కలన్నీ స్ప్రెడ్ చేసుకోవాలి. డైరెక్ట్ ముక్క తీసేస్తే విడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని మనం ఇలా స్ప్రెడ్ చేసుకొని అప్లై చేసుకుంటూ బాగా చేసుకోవాలి. చేపలు అయితే మగ్గుతున్నాయి కదా, ఇవి బాగా దగ్గరికి వచ్చినాక మనం చింతపండు పులుసు ఇందాక నానబెట్టుకున్నది ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చేపలు అయితే ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు మరికొన్ని నీళ్ళు యాడ్ చేసుకున్నాం, అవి బాగా మగ్గడానికి. కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని డెకరేట్ చేసుకోవాలి. చూసారుగా మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్టే.